నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆయనకు గాను 1750 కోట్లు ముట్టినట్టు FBI తన ఛార్జ్షీట్లో కూడా నమోదు చేసింది. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి కేసులు నమోదు కాని నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా లేదా, అలాగే ముఖ్యంగా దీనిపై అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఆయనకు ఎలాంటి సంబంధం దీంతో లేదని, అలాగే ఈ సెకీతో ఒప్పందం ఏదైతే ఉందో దీంతో ఆయన సంతకం పెట్టకుండానే కథ ముగించేశారని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరి కొన్ని అనాలిసిస్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల 2000 కోట్ల భారం ప్రజలపై పడింది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం అయితే జరిగింది. మరి సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళిన నేపథ్యంలో మరి ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుంది, మరి ఆధారాలతో సహా FBIలో రిపోర్ట్ చేసిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డిపై చర్యలు ఉండే అవకాశం ఉందా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతర్జాతీయ స్థాయిలో కేసు నమోదైంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చా లేదా అనుకుంటున్న టైంలో దీనిపై మరి ఇప్పుడు కేసు నమోదైంది. అలాగే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అప్పట్లో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా స్పందించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అవకాశం దొరికినట్టే. మరి ఇప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కోట్లను మాయ చేసి లూప్ హోల్స్ని పట్టుకొని ఆయన బయటకు రావడం మనం చూసాం. ఇదైతే పక్కా ఆధారాలు, ఈవెన్ కాల్ డేటా కూడా ఉంది అని చెప్పి కొన్ని కోడ్స్తో వీళ్ళు మాట్లాడుకున్నారని చెప్పి కూడా FBIలో ఛార్జ్షీట్లో నమోదు చేశారు. మరి చర్యలు ఉంటాయంటారా? ఏం చెప్తారు అసలు, ఏమంటారు? ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ రోజు ఆ శాఖ విద్యుత్ శాఖ మంత్రి. ఆయన సంతకం లేనిది ఒప్పంద పత్రం మీద చెల్లుబాటు కూడా కాదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఆయన సంతకం కూడా నిస్సందేహంగా ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారు పెట్టమంటే పెట్టారా, లేకపోతే ఆయన పరిశీలన చేసి పెట్టారా, లేకపోతే ఎట్లా అనేది తర్వాత విషయం. నిస్సందేహంగా ఆ ఒప్పందాలు ఆయన సంతకం కూడా కావాలి. అది కూడా ఆయనని పెట్టలేదు అంటలేదు. అర్ధరాత్రి పూట వచ్చారు, అప్పుడు కాకుండా తర్వాత నేనేసరికి మంత్రివర్గం ఆమోదించింది, పెట్టినట్టే చెప్పాడు ఆయన. పెట్టలేదు, నేను సంతకం కాదు అని చెప్పి నైట్ పెట్టలేదు, నెక్స్ట్ మంత్రివర్గంతో ఆమోదింపజేశారు అన్నప్పుడు పెట్టిందే కదా లెక్క. మంత్రివర్గం అంతా ఆమోదం తెలిపిందంటే ఇంకా ఆయన. కాబట్టి ఇక్కడ దానికి బాధ్యుడు ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన కూడా ఉంటుంది పాత్ర. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ అసలు ఈ పూర్వాపరాలు కనుక ఒకసారి కనుక మనం పరిశీలిస్తే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవడం కూడా జరిగింది. సహజంగానే విద్యుత్ ఒప్పందాల్లో ఆ రోజు అధిక విద్యుత్తు ఇక్కడ ఉండేటట్టుగా, మిగులు విద్యుత్తు ఉండేటట్టుగానే ఈ ప్రభుత్వానికి అప్పచెప్పింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వాడు దిగిపోయే నాటికి మిగులు విద్యుత్తు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. అలాంటి వనరులన్నీ సమకూర్చుకొని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు దానికంటే తక్కువగా తీసుకొచ్చామంటే ఇక్కడ అంశం ఒకటే గమనించుకోవాలి. మీరు ఆ రోజు ఉన్నటువంటి ధర ఎంత ఉంది, విద్యుత్ ఎంత కొంటున్నారు, దాంట్లో ఎంత మిగిల్చారనేది మాత్రమే మనం ఇక్కడ చూసుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటే బయట వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా తక్కువ రేటుకి తీసుకున్నారు ఆయన. ఇక్కడ ఏం చెప్తుందంటే 2016లో చంద్రబాబు ₹4.50 తీసుకున్నారు, కానీ మేము ₹2.49 మేము తీసుకున్నాము అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ రోజు మీరు చెప్పినట్టు ₹4.56 చంద్రబాబు నాయుడు తీసుకుని ఉంటే బయట వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు, బయట ఎంత అమ్ముతున్నారు వాళ్ళు, దానికంటే తగ్గించారా లేదా? ఇక్కడ ఇది రాజస్థాన్లో తయారవుతుంది. రాజస్థాన్ నుంచి గుజరాత్ ఇవ్వటం కోసం ₹1.99 ఆ రోజు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కానీ అక్కడి నుంచి అక్కడికి విద్యుత్ చేయడానికి ట్రాన్స్మిషన్ ద్వారా కావచ్చు, మిగిలిన ఏదైనా కావచ్చు 10 పైసలు మాత్రమే అదనంగా పడిద్ది. ఒక యూనిట్కి 10 పైసలు మాత్రమే అదనంగా పడిద్ది. కానీ ఇక్కడికి ఎంత పడుతుంది? 80 పైసలు పడుతుంది. మిగిలిన ఖర్చులన్నీ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఎంత తీసుకుంటున్నారు, ఒక ఆంధ్రప్రదేశ్ ఎంత ఒప్పందం చేసుకుంది. 7,000 మెగావాట్లు తీసుకుంటుంది కదా ఇక్కడ. అంటే ఇక్కడ అధికం. దీన్ని బట్టి మామూలుగానే సహజంగానే ఏదన్నా కూరగాయలు బేరం చేయడానికి వెళ్ళినా కూడా దాన్ని బేరం చేసేసి తక్కువ ధరలకు ఏది ఉంటే మాట్లాడుకొని వాడు ₹10 చెప్తే, బాబు ½ కిలోకి నువ్వు ₹10 చెబుతున్నావు, నేను 10 కిలోలు కొనాలనుకుంటున్నాను, ఎంతకి ఇస్తావని చెప్పని అడుగుతాం. ½ కిలో లెక్క 10 కిలోలకు ఉండదు కదా. ఇక్కడ కూడా అలానే 7,000 మెగావాట్లు నువ్వు వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు దానికి సంబంధించినంత వరకు బేరసారాలు ఆడి
తక్కువ చేయాల్సిన బాధ్యత అప్పటి అంటే బయట ఎంతకైతే అమ్ముతున్నారో దానికంటే తక్కువ కదా ఇక్కడ రావాల్సింది. మరి దానికంటే అధికంగా చెల్లించినప్పుడు ఏమంటారు దాన్ని? ఇప్పుడు అయ్యే కదా అమెరికా న్యాయస్థానంలో పొందుపరిచింది వాళ్ళు. అక్కడ పోలీసులు వాళ్ళ విచారణలో తెలిసింది, స్పష్టంగా అర్థమైపోయింది కదా. 3 పర్యాయాలు అదాని ఇతను కలిశాడని, 1750 కోట్ల రూపాయలు అంటే 1 మెగావాట్కి 25 లక్షల రూపాయలు అట్లా ఒప్పందం కుదుర్చుకున్నందువల్ల మాత్రమే ఈయన ఒప్పందం చేసుకున్నాడు, ఆయనకి మిగిలేటట్టుగా అని చెప్పి అనేది కూడా ఇవాడు కదా పొందుపరిచింది ఇక్కడ. ఇంకోటి కూడా ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 17/3/2023 నాడు సాగర్ అదాని అతను అమెరికాలో అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అప్పటికే విచారణ మొదలైంది కాబట్టి అతని సెల్ ఫోన్లో దీనికి సంబంధించిన చాలా వివరాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకోటి దీనికంటే ముందే అంటే ఈ ఒప్పందాలు ఎప్పుడైతే చేసుకుంటున్నారో ఆ రోజే 6వ తారీఖు 11వ నెల 2021 పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజే వ్యతిరేకించడం కూడా జరిగింది ఆయన. అంటే ఆయన వ్యతిరేకం పరిగణలో తీసుకోలేదు వీళ్ళు. ఆయన దీనికి సంబంధించి అంటే పబ్లిక్ అకౌంట్స్ ఇప్పుడు మన జరుగుతున్న పిఎస్సి దానికి సంబంధించి చైర్మన్ ఆయన మాటలను పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకోకపోగా దానికి వీళ్ళు రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అని చెప్పిన ఉద్దేశంతో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ఈయన సిపిఐ నారాయణ గారు. అంటే ఈరోజు కాదు, ఆ రోజే దీనికి వ్యతిరేకించారు. దీనికి ఆధారాలు లేకపోవడమే లేదు, ఆధారాలను పట్టుకొని ముందుకెళ్ళొచ్చు వీళ్ళు. అసలు మొత్తానికి పీపీఎల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు కదా, అప్పటికే చంద్రబాబు గారు వాటాల కోసమే కదా, రివర్స్ టెండరింగ్ పేరుతో పీపీఎల్ రద్దు చేశారు అంటే వాటాల కోసమే. దాంట్లో అనుమానం ఏముంది? కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు 25 సంవత్సరాలకి వీళ్ళు చేసుకున్నారు అంటే మనకు తెలిసిన లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే అదనపు భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 2 లక్షల కోట్ల రూపాయల దాకా పడుతుంది. ఇది మొత్తం చెల్లించాల్సింది వాళ్లే కదా. 8 పర్యాయాలు మీరు అదనంగా పెంచారు, టారిఫ్ ఛార్జీలు అని చెప్పి విధించారు, మీరు ప్రజల దగ్గర వసూలు చేశారు. మరి ఇప్పటికి కూడా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్తుకు సంబంధించి మనకి పోలవరాన్ని కనుక సకాలంలో పూర్తయి ఉన్నట్టయితే మనకి ₹10 మిగులు విద్యుత్ అందేది కదా, మనకు మిగులు విద్యుత్ ఉండేది. మరి ఇలాంటివన్నీ వచ్చేదాన్ని పోగొట్టుకొని అంటే మీ కమిషన్ల కోసం లేని దాన్ని అదనంగా అవసరం లేని దాన్ని కూడా చేసుకుంటూ మీరు కావాలని సృష్టించిందే కదా ఇది. పోనీ ఏదైనా సవ్యంగా చేశారా? బయట వాళ్ళకంటే తక్కువ రేట్లకి ఏమైనా తీసుకున్నారా? రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీరు ఏమైనా చేశారా? ఏమీ లేదు కదా. చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. మీరు నేను చెప్పినట్టయితే వాళ్ళు ఏదైనా విమర్శించి ఉండేవాళ్ళు. ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఆ ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు మాజీ మంత్రులు నోరేసుకొని పడిపోతూ ఉన్నారు కదా. మరి ఈ విషయంలో అమెరికా ఇట్లాంటి విషయాలు తీసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అది కూటమి చేయలేదు కాబట్టి. గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆరోపణలు కూటమి చేయలేదు కాబట్టి, ఆధారాలతో సహా వాళ్ళు చేశారు కాబట్టి. దానిపైన మాట్లాడుకుని ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం. చంద్రబాబు గారే లాసుల్లోకి తీసుకొచ్చారు, ₹6 పెట్టుకున్నారు, మేమే ₹2.5 పెట్టుకున్నాం అని చెప్పి ప్రచారం చేశారు. 5 సంవత్సరాలు ఏం చేశారు? నష్టాల్లో ఉంటే మీరు ఎందుకు విచారణ చేయలేదు? దానికి సమాధానం ఉందా వీళ్ళ దగ్గర? మీరు చెప్పిన దానికి ఒప్పుకుందాం, నష్టం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు విచారణ చేయడానికి మీకు పట్టలేదు. వీళ్ళు 5.5 మీరు వచ్చి 5 నెలలు ఇప్పుడు అంటే 166వ రోజు ఈ రోజుకి. మరి ఈరోజు వీళ్ళన్నీ మీకు సంబంధించిన అంశాలన్నీ ఈరోజు బయటకు తీసుకొస్తున్నారు కదా ఆధారాలతో సహా. దానికి మీ దగ్గర సమాధానాలు లేవు, ఎదురుదాడి మాత్రమే చేస్తున్నారు కదా మీరు. అంటే ఇక్కడే దొరికిపోయారు మీరు. ఒక అంశాన్ని గమనించుకోవాలి, రాష్ట్రానికి నష్టం ఎవరు చేశారు, లాభం ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు వాళ్ళు తీసుకున్న చర్యల వల్ల నష్టపోయారా, లాభపడ్డారా? మరి ఎందుకు అదనంగా కొంటేవాళ్ళు అదనపు భారం ప్రజల మీద వేయలేదు? ₹1 కూడా ఎందుకు పెంచలేదు ఆ రోజు? మీరు వచ్చిన తర్వాత 8 సార్లు ఎందుకు పెంచారు? దీనిది మీ దగ్గర వివరణ ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చి చర్చలోకి వస్తే కదా తెలిసేది. అంటే దాని మీద కూడా వాళ్ళు ఒక లాజిక్ తీస్తున్నారు. చంద్రబాబు గారు ఇంత లాసుల్లో పెట్టిపోయారు, ఆ భారం అంతా మేము మోయాల్సి వచ్చింది, అందువల్ల ప్రజల మీద భారం మోపామని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎన్నాళ్ళు మోపారు, ఎంత మోపారు, ఎంత వచ్చింది, లెక్కలు ఇవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీ వల్ల ఎంత నష్టపోయిందని చెప్పి వాళ్ళు లెక్కలతో సహా చూపిస్తున్నారు. మీరు ఆ లెక్కలు ఎందుకు బయట తీయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ప్రజలకు చెప్పాలి కదా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వద్దంది మిమ్మల్ని? వీళ్ళ ఒప్పందాలని అంటే ఎవరైతే విద్యుత్ ఇస్తున్నారో చెప్పింది కదా. ఎందుకు చెప్పింది? పడిచేవని పెట్టారు. ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. మీరు కాదు అనుభవించింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించారు. ఇప్పుడు ఏముంటుంది, ఆదానితో అజూర్ పవర్తో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము సెక్కీతోనే ఒప్పందాలు చేసుకుందాం అంటున్నారు. ఏదైనా జరిగేది అంతే. సెక్కీ వాళ్ళు
వాళ్ళే కదా, వాళ్ళతోటే ఒప్పందాలు జరుగుతాయి. కానీ మధ్యవర్తం వహించేసి ఈ రేటుకి మీరు కొనండి నా దగ్గర నుంచి, నేను దానికి మీకు డబ్బులు ఇస్తానని చెప్పని ఆదాని చెప్పాడనే కదా ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా అమెరికా వాళ్ళు రుజువు చేస్తుంది. దానికి సమాధానం చెప్పుకోండి. ఇప్పుడు పిలిపోలు పిట్టదిర్చినట్టు ఇక్కడ ఈడతోటి కేంద్రంతో రాష్ట్రంతో సంబంధం లేకుండా చేయాల్సిన తతంగం మొత్తం విచారించాల్సిందంతా కూడా ఈరోజు అమెరికా ప్రభుత్వం చేసింది. దీనికి కూటమి ప్రభుత్వం అలాగే కేంద్రం, ఎందుకంటే ఇది భారతదేశ పరువు కూడా అక్కడ తీశారు కాబట్టి కేంద్రం తీసుకోవాల్సిన చర్యల మీద ఇప్పుడు ఆధారపడి ఉంది. ఒకటి, కూటమికి అయితే మంచి అవకాశం దొరికింది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అభియోగం మోపారు కదా అంతకుముందు. 2021 నుంచి దీని మీద గొంతెత్తి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కదా. చాలా కార్యక్రమాలు బాదురే అని చంద్రబాబు గారు ప్రజల్లోకి రావడం కావచ్చు. ఇప్పుడు అదమైన భారాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఒప్పందాలని పరిశీలించాలి. ఇప్పుడు ఇంకోటి, ఆ రోజుకి అర్ధరాత్రి పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించేసి ఒక రోజులోనే పూర్తి చేశారు. ఆ రోజు సంబంధించుకుంటా ఉంటే మనకి ఆయన పేరు ఏంటంటే ఏకేవి భాస్కర్ అని ఆయన కొత్తగా తీసుకొచ్చారు. నాగులపల్లి శ్రీకాంత్ అంతా చూసుకుంటా ఏకేవి భాస్కర్ అని అతను తీసుకొచ్చేసి ఈ విద్యుత్ సంబంధించి ఏదైతే ఒప్పందాలు అయిపోయినాయో తీసుకెళ్ళి ఏపీ గ్రిడ్స్లో పెట్టాడు ఆయన. ఇప్పటికీ కొనసాగుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ రాజీనామాలు కోరారు దీని మీద వచ్చి, ఇప్పుడు అతను కొనసాగుతున్నాడు. అది చాలామందికి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇంక అతను మొట్టమొదటి బాధ్యుడు అతను కూడా ఉన్నాడు కాబట్టి అధికారిగా, మరి అతన్ని ఇంకెందుకు కొనసాగిస్తున్నారు, ఎవరు రక్షిస్తున్నారు? ఇది ఇప్పుడు పారదర్శకంగా జరిగిద్దా లేదనే అనుమానం ప్రజల్లో కూడా వస్తూ ఉంది. దీన్ని పటాపంచలు చేసి దోషులకు శిక్ష విధించాల్సిన బాధ్యత అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటికే ఆయన మీద నమోదవుతున్న కేసులు ఎంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇది కూటమి ప్రభుత్వం కావాలని చేసింది కాదు, ఆయన చేసుకున్నదే. ఇప్పుడు FBI నుంచే కేసు నమోదై రావడం జరిగింది కాబట్టి మరి ఆ రకంగా ఏమన్నా గవర్నమెంట్ అంటే నిన్ననే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది కూటమి గవర్నమెంట్ అని వార్తలు విన్నాము. అంటే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? తీసుకొని తీరాలి. ఎందుకంటే అవతల అమెరికా ప్రభుత్వం జరుగుతుంది. వాళ్ళు గతంలో బిల్ క్లింటన్ గారిని ఆయన్నే విచారణకు పిలిపించారు ఒక సందర్భంగా. కాబట్టి అక్కడ అంటే ఆయన దేశాధ్యక్షుడిగా ఉండంగా అంటే వాళ్ళు ఏదన్నా మొదలుపెట్టి విచారణ జరిపారంటే పారదర్శకంగా మొత్తం అన్ని విషయాలు ఇప్పుడు దాకా తెలియలేదుగా ప్రపంచానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియలేదు కదా. మరి ఇప్పుడు మొత్తం బహిర్గతం అయ్యి ఎక్కడేం జరుగుతుంది కనీసం ఇక్కడ రాకుండా వాళ్ళు ఏ విధంగా చేయగలిగారు, ఎంత విషయాలు బయటికి రాబట్టారు వాళ్ళు. ఈ ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, ఏ సంవత్సరంలో మాట్లాడారు, ఏ రోజు మాట్లాడారు, ఎంత డబ్బులు చేతులు మారినాయి, వీటన్నిటికంటే కూడా అజూర్ సంస్థ చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పింది కదా. వాళ్ళ దేశం వాళ్ళు నష్టపోయారు, ఈరోజు భారతదేశం వాళ్ళు నష్టపోయారు కదా. ఎందుకంటే మొన్న ఒక్కరోజే ఆదాని సంస్థలకు సంబంధించినటువంటి ముదుపరులు అందరూ కూడా భయం పుట్టి అమ్ముకున్నందువల్ల 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పని స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఈరోజు మేధావులు చెబుతూ ఉన్నారు కదా. ఇలాంటి అంశాలన్నీ పరిగణలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు భారతదేశ పరువు ప్రతిష్టలకి ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ ఆదాయాన్ని రక్షించాలని కొంతమంది ప్రయత్నం చేసినా, లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను రక్షించాలని కొంతమంది ప్రయత్నం చేసినా, మీతో మాకు సంబంధం లేదు, దీని బాధ్యులందరం బయటపెడతామని అమెరికా సిద్ధంగా ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆ అవసరం అగత్యం వాళ్ళకి ఏర్పడిపోయింది. అట్లాగే గతంలోంచి దీని మీద పోరాడుతున్నారు కాబట్టి పయ్యావుల కేశవ్ గారు ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అన్నట్టు బాదుడే కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియపరిచారు కాబట్టి ఈరోజు వీళ్ళ చేతికి మట్టి అంటకుండా వీళ్ళేమీ చేయకుండానే అన్ని విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి దాని ఆధారాలని బయట తీసుకొచ్చేసి వాళ్ళకి శిక్షలు ఏపిస్తారని, ఏపించి తీరాలని మనం భావించాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.